ఈ అమ్మాయి చదువులో టాపర్. ఎంతలా అంటే 10వ తరగతిలో 94% మార్కులు సాధించింది. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఏకంగా 85% మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కూడా చేరింది. కానీ ఎన్సీసీ డ్రెస్లో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్. అలాగని ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయలేదు. ఇప్పటివరకు 3 సినిమాలు చేసింది. అందులో 2 ఏకంగా బ్లాక్ బస్టర్ మూవీస్. అందుకే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అది కూడా న్యాచురల్ స్టార్ నాని, సిద్ధు జొన్నలగడ్డ, కిచ్చా సుదీప్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం జెట్ స్పీడ్లో దూసుకెళుతోన్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా మరి? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ. ఈ బ్యూటీ నటించిన 2 సినిమాలనే ఏకంగా 1250 కోట్ల రూపాయలు రాబట్టింది. తద్వారా భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీస్లో ఒకటిగా నిలిచింది. అదేనండి కేజీఎఫ్ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఇది ఆమె స్కూల్ డేస్ నాటి ఫోటో. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన శ్రీనిధి శెట్టి చిన్నతనం నుంచే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. చదువుకుంటూనే డ్యాన్స్, వాలీబాల్, త్రోబాల్, స్విమ్మింగ్ లో నైపుణ్యం సంపాదించింది. ఇక చదువులోనూ ఈ బ్యూటీ డిస్టింక్షన్. మొదట ఈ ముద్దుగుమ్మ డాక్టర్ అవ్వాలనుకుంది. కానీ బీటెక్లో 85% మార్కులు తెచ్చుకుని బెంగళూరులోని ఒక దిగ్గజ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరింది. అదే సమయంలో మోడలింగ్లోనూ అడుగుపెట్టింది. అయితే ఆ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంది అందాల తార. అయితేనేం పలు అందాల పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఇక కేజీఎఫ్తో సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రీనిధి శెట్టి. ఆ తర్వాత కేజీఎఫ్ 2తోనూ బ్లాక్ బస్టర్ కొట్టింది. విక్రమ్ కోబ్రా నిరాశపర్చిన ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న హిట్ 3 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అందాల తార. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా మూవీలో నటిస్తోంది శ్రీనిధి. వీటితో పాటు కిచ్చా సుదీప్ సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది అందాల తార.